న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. అనూస్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ సమర్పించు సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్స్ కి స్వాగతం. నమస్తే వనజ గారు. నమస్తే అండి జయ గారు. వనజ గారు, పండుగ సంక్రాంతి చక్కగా జరుపుకుంటాము, పెద్దలకన్నీ తర్పణాలు ఇచ్చుకోవాలనుకునేవారు ఇచ్చుకుంటారు, అయిపోతుంది. తర్వాత కనుమ, ముక్కనుమ, ఈ 2 రోజులు మనం ఎలాంటి విధి విధానాన్ని ఫాలో అవుతామండి? ఓకే, మామూలుగా ఏంటంటే ఒక పెద్దలు చెప్పేవాళ్ళు అనమాట, భోగి రోజు వదిలేయడం అంటే మనలో ఉన్న నెగిటివిటీ ఏదైతే ఉందో అటాచ్మెంట్స్ నుంచి డిటాచ్ అవ్వడం. కాబట్టి ఆ భోగి మంటలు అవి వేసేసి మనకి పనికిరాని వస్తువులు ఏవైతే ఉంటే అందులో వేసేస్తాము. సంక్రాంతి రోజు అంటే కృతజ్ఞత, మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకొని, పెద్దల పండగ కాబట్టి. కనుమ రోజు గౌరవించడం అంటే ఎవరిని గౌరవిస్తాము? అప్పట్లో ఈ ట్రాక్టర్స్, మెషినరీ ఎక్విప్మెంట్స్ లేవు కాబట్టి పంటలు వచ్చేటప్పుడు రైతుతో పాటు ఆ ఎడ్లు అవన్నీ ఎంతో కష్టపడేవి కాబట్టి వాటన్నిటికీ పూజలు చేసేవాళ్ళు అనమాట. ముక్కనుమ రోజు ఏంటంటే అందరినీ బంధువులను అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. అందరినీ పిలిచి భోజనాలు, ఇట్లా 4 కింద డివైడ్ చేసి. సో కనుమ రోజు ఏంటి అంటే మనము ఈ ఎడ్లకి వాటికి రెస్ట్, బేసికలీ మనం ఆ పంటలు వచ్చిన తర్వాత అవి ఎంతో పనిచేసి ఉంటాయి కదా, నిర్విరామంగా వెళ్ళి అవి అయితే చెప్పలేవు. మనమైతే చెప్తాం మనం కలిసిపోయామని. ఈవెన్ ఎలక్ట్రానిక్ ట్రాక్టర్లు అవైనా ఎప్పుడో ఇంజిన్ పాడైపోతే అవైనా చెప్తాయి, అవును ఓకే ఆగిపోయి. జంతువులు అవి చెప్పలేవు కాబట్టి వాటన్నిటికీ ఆ రోజు చేసి పూజ అవి చేసి వాటికి కొంచెం స్నానాలు అవి చేపించి కొంచెం డెకరేషన్ చేసి వాటికి అందంగా అలంకరించి అలాగా ఊర్లో అంతా తిప్పుతా ఉంటారు అనమాట వాటిని. సో సరదాగా ఎవరికైతే క్యాటిల్ ఉంటుందో ఊర్లో వెళ్తే వాళ్ళు పెంచుతా ఉంటారు ఆవులు. మేము చిన్నప్పుడు వెళ్ళినప్పుడు మా తాతగారు వాళ్ళకి బోల్డ్ అంతా ఆవులు, ఇవన్నీ పశువులు ఇవన్నీ చాలా ఉండేవి అనమాట. సో ఒక ఏరియా అంతా ఇట్లా ఇల్లు ఉండేది, ఆ పక్కన అన్ని ఎన్నో ఆవులు, గేదెలు, ఎడ్లు అట్లా ఉండేవి అనమాట. సో సంక్రాంతికి వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడల్లా అంటే అక్కడ సంక్రాంతికిను ఇప్పుడు ఇక్కడ సిటీ సంక్రాంతికి చాలా చాలా డిఫరెన్స్. ఓకే, చాలా చాలా అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫ్యాన్సీగా చేస్తున్నారు, ఒక ఈవెంట్ లాగా జరుపుకుంటున్నాం. కరెక్ట్ అండి. కదా, అప్పుడేప్పుడు న్యాచురల్ గా ఉండేది. ఇప్పుడు ఏదో గడ్డి తెచ్చి పెడతాము, ఇట్లా ఏవేవో తెచ్చి పెడుతున్నాం మనం. అట్లా గొబ్బెమ్మలు కూడా రెడీమేడ్. యాక్చువల్ గా పేడ కాదు అది, ఏదో ఇట్లా రౌండ్ ఒక మట్టితోటి ఏదో కలర్ వేసిన గొబ్బెమ్మలు. అది ఫాలో అవుతున్నాం కానీ మీరు అన్నట్లుగా న్యాచురల్ గా అనిపించట్లేదు. లేదు, ఇది ఒక ఈవెంట్ లాగా మనము కండక్ట్ చేస్తా ఉన్నాం. పండగలు అన్ని ఈవెంట్స్ అయిపోయినాయి అండి. న్యాచురల్ గా అంటే ఇప్పుడు నాకేమనిపిస్తుంది, నిజంగానే ఒక ఆ రోజు తయారవ్వాలి, ఆ రోజు అంతా ఆర్టిఫిషియల్ అన్ని తెచ్చేయాలి, అంతా బయట నుంచి స్వీట్స్ అవి కొనేసుకోవాలా, అవన్నీ పెట్టాలి అంతే. దాని తర్వాత ఏముంటుందండి ఆర్టిఫిషియల్లో? నిజంగా కలిసి చేసుకుంటే అంటే శ్రమ ఏం కాదు, మనం అనుకుంటాం చాలా శ్రమ అని. మనం నిజంగా ఇన్వాల్వ్ అవి చేస్తే కనుక, ఇప్పుడు మనకి గోవులు మనకి లేవు కదా, ఏదో రైతులే చేసుకుంటారని కాదు, మనం కూడా వెళ్ళి ఆ రోజు గోపూజ చేసుకుంటే, గోపూజ చేస్తే ఏమవుతుందంటే ఎంతో పుణ్యం. యాక్చువల్గా మనకి ఉన్న దోషాలన్నిటిని సగం పోగొట్టేది గోపూజ. అందుకే అంటారు కదా, గోవుకి గ్రాసం పెట్టేసి వచ్చిన తర్వాత అది నెమరేసుకొని తలుచుకుంటూ ఉంటుంది మనల్ని, ఎవరు పెట్టారు నాకు, వాళ్ళలో ఉన్న నెగటివిటీ అంతా పోవాలి, వాళ్ళకున్న దోషాలన్నీ పోవాలని గోవు దీవిస్తూ ఉంటుంది. అందుకే గోగ్రాసము పెట్టమని చెప్తారనమాట. చాలా మంది చెప్తుంటారు, గోవుకు పెట్టేసినప్పుడు గబగబా తినేస్తుంది, దాని తర్వాత అది కూర్చొని అలా నవ్వులుతూ ఉంటేనంట అది ఎంత అయితే అట్లా చేస్తూ ఉంటుందో మనలో ఉన్న దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పోయి మనకు పుణ్యం కలుగుతుంది అని చెప్పేవాళ్ళు. కాబట్టి గోపూజ చాలా చాలా శ్రేష్టం. ఆ రోజు మనము సిటీలో ఉన్నా కానీ ఎక్కడైనా గోవులు ఉంటే అలాంటి ప్లేసెస్కి వెళ్ళడము, అలా అని నాగుల చవితి రోజు ఒకటే రోజు పాలు పోసేసినట్టు కాకుండా గోగ్రాసానికి సరిపడా, చాలా మంది రైతుల దగ్గర ఏంటంటే ఆ సంవత్సరానికి సరిపడా గ్రాసానికి డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర, గోవులు ఉంటాయి. అట్లాంటివి ఏంటి, ఇప్పుడు మనం ఏం చేస్తామండి, పెద్దోళ్ళు సంవత్సరీకాలు అవి చేసినప్పుడు గోదానాలు చేస్తూ ఉంటాం కదా, చేసి ఇచ్చేస్తాం గోవుల్ని. ఎవరికో ఒక దానం తీసుకోమని చాలా మంది ఈ మధ్య ఎట్లా అంటే గోవు తీసుకోవడానికి కూడా ముందుకు రావట్లేదు. ఎందుకంటే దానం చేసినప్పుడు గోవుని తీసేసుకుంటాం, సరే దానికి గ్రాసం పోషణ ఎట్లా పెట్టాలి, దానికి ఏవో రకరకాల ఇబ్బందులు ఉంటాయి కదా.
కాబట్టి అట్లాంటివి ఎక్కడైనా ఏమైనా ఉంటే గనక అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళి ఆ గోవుకి చక్కగా. సంవత్సరానికి సరిపడా ఈ గ్రాస్ పండుగ రోజు దాన్ని ఉపయోగించుకోవాలి మనం. ఈ కనుమ రోజు అట్లా చేయొచ్చు మనం. సూపర్. అంటే మనకు తగినట్టు మనం దాన్ని మార్చుకోవచ్చు. అవును. సిటీలో విలేజెస్ లో వెళ్తే ఎలాగో పూజలు అవి అవుతుంది, మనం పార్టిసిపేట్ చేయొచ్చు అందులో. ఉమ్, అలాగే నెక్స్ట్ ముక్కనుమ. ఉమ్, సో ఎవరైతే ముక్కనుమ రోజు చాలా అందరినీ కలుస్తారు, సో ఆ రోజు ఏంటంటే ఫ్రీ అనమాట, నాన్ వెజ్ తినేయచ్చు, అన్ని తినేయచ్చు. ఎవరికైతే ఇలాగ ఇంట్లో కోళ్ళు అవి పెంచుకునే వాళ్ళు మా ఊర్లో అలాగే ఉండేవి అనమాట, చేపల చెరువులు అవి ఉండేవి కాబట్టి ఆ, అక్కడ నుంచి అన్ని ఫ్రెష్ గా తీసుకొచ్చి అలా చక్కగా అందరం కలిసి హ్యాపీగా వండుకొని ఆ రోజు తిని దాని నెక్స్ట్ డే అందరూ ఊరు బయలుదేరి ఆ రోజు బయలుదేరకూడదు అంటారు ఆ రోజు బయలుదేరకూడదు అంటారు, బయలుదేరితే ఏదో కష్టం కలుగుతుంది అంటారు. కాబట్టి బయలుదేరడం అంటే ఏంటంటే బేసిక్ గా 4 రోజులు అందరం కలిసి ఉంటాము, ఆ పండగని బ్రేక్ చేయడం ఎందుకు. సో ఆ 4 days అక్కడ ఉండి నెక్స్ట్ డే ఎవరి పనులు వాళ్ళు. సో సిటీ కూడా ఖాళీగా ఉంటది 4 రోజులు. అవునండి. ట్రాఫిక్ బాధల నుంచి దూరంగా ఉంటాం ఫస్ట్. ఎస్ ఎస్ ఎస్. మీ చిన్నప్పుడు మెమరీస్ ఒకసారి చెప్పండి వనజ గారు, ఎట్లా జరుపుకునేవారు భోగి కానీ కనుమ పండుగ? నాకు తెలుసండి, మామూలుగా ఇప్పుడు నేను ఎలాగైతే చెప్పానో ముగ్గులు గొబ్బెమ్మలు పోటాపోటీ సాంప్రదాయంగానే ఇప్పుడు కూడా సాంప్రదాయంగానే జరుపుకుంటాం. ఏ పండగ అయినా కానీ ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు పద్ధతిగా. అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆ ఉదయం పూజకి ఇది బాగా తయారై కూర్చోవాలి అట్లా ఏం లేదండి. ఫస్ట్ పూజ కంప్లీట్ చేసేసేయాలి, దాని తర్వాత అందరినీ మీట్ అండ్ గ్రీట్ అందరూ వస్తారు, అట్లా ఉండేది. పద్ధతి ప్రకారంగా లక్ష్మీ పూజ, పద్ధతి ప్రకారంగా సూర్యారాధన ఇవన్నీ చేసి భోగిపళ్ళు, ఇప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే భోగిపళ్ళు అవి చేసేవాళ్ళము. దాని తర్వాత ఏంటంటే మా ఊర్లో నాకు తెలిసిన మంచి మెమరీస్ ఏంటంటే మా తాతగారు వాళ్ళు ఇలాగా అంటే అంత పాలేర్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ సంక్రాంతికి భలే వాళ్ళకి అప్పుడు డబ్బులు జీతాలు అట్లా ఏం లేవండి. చక్కగా 5 బస్తా 20 బస్తాలో 50 బస్తాలో వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అనమాట. ఒక్కొక్కరికి బియ్యం వడ్డు ధాన్యం ఇచ్చేవాళ్ళు వాళ్ళకి. చక్కగా వాళ్ళు అవన్నీ క్యారీ చేసుకొని అట్లా కవులు చేసేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా పొలం చేసేవాళ్ళు, వాళ్ళందరికీ ఇవన్నీ ఇస్తా ఉండేవాళ్ళు అనమాట. అయితే అదే హ్యాపీగా తీసుకెళ్లేవాళ్ళు వాళ్ళు. అదే చాలా ఎక్కువ యాక్చువల్గా, ఎందుకంటే ఎక్స్చేంజ్ లో మనీ ఉండేది కదా అక్కడ. ఈవెన్ మాకు వచ్చి బట్టల యూత్కి ఇస్త్రీ చేసే వాళ్ళకి కూడా వాళ్ళకేంటి డబ్బులు కాదు, ఇవే బియ్యం బస్తాలే. అట్లా ఎన్ని బస్తాలు ఇచ్చేవాళ్ళు అసలు. ఇట్లా ఒక గాదిలా, అంటే గాది అంటే ఇట్లా బియ్యం స్టోర్ చేసుకునేది పెద్దది, చాలా పెద్దది, అంటే ఆల్మోస్ట్ ఈ రూమ్ అంత ఉండేది. దాంట్లో ధాన్యం అట్లా స్టోర్ ఉండేవన్నమాట, సంవత్సరానికి సరిపడా. అవి తీసి హెల్దీ బియ్యం, ఆ బియ్యం కూడా ఎంత బాగుండేవండి, చక్కగా సింగిల్ పాలిష్ రైస్ అవి తినేవాళ్ళు. ఇప్పుడైతే అవి కొనుక్కోవడానికి బోల్డంత రేటు. ఇప్పుడు ఆ హెల్దీ హ్యాబిట్స్ అన్ని వదిలేసాము. కాకపోతే అప్పుడు ఏంటంటే సంతృప్తిగా ఉండేది అనమాట. వాళ్ళకి ఇన్ని బస్తాలు ఇస్తే హ్యాపీగా వాళ్ళు మళ్ళీ క్వశ్చన్ చేసేవాళ్ళు కదా, దాంతో ఎంతో ఆనందం వాళ్ళకి. సరే ఇన్ని బస్తాలు వచ్చినాయి కదా, నేను సంతోషంగా వెళ్ళిపోతాను అనేసి ఇంకా వాళ్ళు బాగా పనిచేస్తే ఇంకొక 2 బస్తాలు ఎక్స్ట్రా వెళ్ళే వాళ్ళకి, ఎక్స్ట్రా బోనస్. దాంతో పాటు చీర, మా ఇంట్లో వండిన స్వీట్స్ జంతికలు ఏవైతే ఉంటాయో అవన్నీ సంక్రాంతికి చేసినవి అవన్నీ వాళ్ళకి హ్యాపీగా ఇచ్చేసేవాళ్ళు, సంతోషంగా వెళ్ళేవాళ్ళు. మళ్ళీ క్వశ్చన్ ఉండేది కాదు. అవును. సో 4 days స్పెండ్ చేసేవారు ఆ ఊర్లో? 4 days ఏంటంటే ఇంకెక్కువే. మనకు సెలవులు కూడా ఎక్కువ రోజులు ఉండేవి. సెలవులు అప్పుడు సంక్రాంతి సెలవులు ఉండేవి, ఇప్పుడు అంతా మారిపోయిందిగా ట్రెండ్. ఇప్పుడు సంక్రాంతి సెలవులకి అంతా వెళ్ళి అక్కడే హ్యాపీగా శుభ్రంగా, అంటే అక్కడి నుంచి మళ్ళీ రావాలంటే బాధేస్తుంది, అబ్బా అయిపోయింది సంక్రాంతి, మళ్ళీ రొటీన్. గాలిపటాలేదండి ఎగరేసేదాన్ని చిన్నప్పుడు. ఇప్పుడైతే లేదులేండి, ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి కానీ ఇప్పుడు అంత సీన్ లేదు. అప్పుడైతే గాలిపటాలు ఎగరేయడం, దెబ్బలు తినడం అన్ని చక్కటి మెమరీస్ మనకి. సూపర్ మెమరీస్. ఇంకా ఫుడ్ విషయానికి వస్తేనండి, పండుగ రోజు అయితే మనం గారెలు వేసుకుంటాము, కనుమ ముక్కనుమకి నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తింటారు, మరి వెజిటేరియన్స్ అండి? నాకు ఒక స్టోరీ గుర్తొస్తుంది, నేను చెప్పొచ్చో చెప్పకూడదు మరి, తప్పకుండా ప్లీజ్. మాకు అన్ని కథలు చెప్పే ఒక ఆయన ఉండేవాళ్ళనమాట. మేము ఊరు వెళ్ళినప్పుడల్లా మమ్మల్ని కూర్చోపెట్టేసి గారెలు చికెన్ కాంబినేషన్ కదా మామూలుగా, నాన్ వెజిటేరియన్స్ కి అయితే సూపర్ కాంబినేషన్. గారెలు, వేడి గారెలు, చికెన్ అవి తింటా ఉంటే కొంతమంది వెజిటేరియన్స్ కూడా ఉంటే వాళ్ళు అడిగారు మీరు అది తింటున్నారంటే వాళ్ళకి కలగూర ప్లస్ ఇది. అయితే ఆయన ఒక కథ చెప్పారన్నమాట, చాలా జోక్గానే ఈ కథ, దీన్ని ఏం సీరియస్గా తీసుకోవద్దు. ఎవరైతే నాన్ వెజ్ తినరో వాళ్ళంతా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడిగారంట, ఇదేంటి వాళ్ళంతా కోడి తింటున్నారు మరి మాకేం లేదా అంటే, వాళ్ళంతా బాగా రుచిగా అది తింటుంటే అంత రుచిగా ఉండేది, మా కోసం ఏమైనా ఒకటి ఇవ్వచ్చు కదా అంటే, బ్రహ్మదేవుడు అన్నాడంటే అయితే మీకోసం పకోడీ ఇస్తున్నా అని చెప్పి
బాగుంది. సో ఈ చిన్న స్టోరీ అంటే నాకు ఎప్పుడు ఆ సిల్లీగా ఆ స్టోరీ గుర్తొస్తా ఉంటది అనమాట. ఆయన ఎలా చెప్పారు మేము అప్పుడు నిజంగానే నమ్మేసాం. ఆహా మేము చిన్న చిన్న పిల్లలం అనమాట. ఓకే. ఓకే వాళ్ళ కోసం పకోడీ చేశారనమాట. ఓకే. సో అట్లాంటిది ఇప్పుడు తలుచుకుంటా ఉంటే ఎందుకు చేస్తారు అట్లా అనిపిస్తుంటే. అండ్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ కథ అందరికి చెప్పాము ఇట్లా ఉందంట. నాన్ వెజ్ వాళ్ళకి కోడి అంట, వాళ్ళ కోసం పకోడీ అంట. పకోడీ బాగుంది. సో అట్లా బ్యూటిఫుల్ మెమరీస్, చైల్డ్హుడ్ మెమరీస్ మాకు. సూపర్ అండి, సూపర్. యా, ఎనీహౌ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా.